లీఫీ దాల్ కర్రీ కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. నానబెట్టిన శనగపప్పు 1 కప్పు, గంగవాయిల కూర 1 కప్పు, తరిగిన పాలకూర 1 కప్పు, ఉడికించిన పచ్చి బఠానీలు 1/2 కప్పు, క్యారెట్ తురుము 1/2 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 3, కొత్తిమీర కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1/2 టీ స్పూన్, ఆవాలు కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, తరిగిన వెల్లుల్లి 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు. ఫస్ట్ ఆయిల్ తీసుకోవాలి. మన దినుసులు వేసేసుకున్నాం అండి. ఓకే. ఆవాలు, అలాగే జీలకర్ర. ఓకే. వెల్లుల్లి సన్నగా కట్ చేసి వేసుకోవాలా? అవునండి. లైట్గా మిర్చి. ఇందులో మనం ఇంకా వేరే ఆకుకూరలు కూడా ఏమైనా వేసుకోవచ్చా, లేకపోతే సెలెక్టివ్ గా ఇవైతే బాగుంటాయి? వేసుకోవచ్చు అండి, ఏవైనా వేసుకోవచ్చు, ఏవైనా లేదు. వేసుకోవచ్చు. తర్వాత బఠానీ వేసుకోవాలండి. ఉడికించారా ఇవి? అవునండి, వేయించినవి. ఓకే. మూత పెడదామా? పెట్టేసి. మనకి ఇది రైస్ లోకి బాగుంటుందా, లేకపోతే చపాతీ ఇలాంటి వాటిలోకి బాగుంటుందా? రెండింటికి తినొచ్చు అండి. తీద్దామా? తీసి. తర్వాత గంగవాయిల కూర. గంగవాయిల కూర. నెక్స్ట్ పాలకూర. పాలకూర వీటిని ఫ్రై చేసుకోవాలండి. సో జనరల్గా మనకి ఇలా తోట ఉంటే అంటే ఎక్కువ పూల మొక్కలు అవే పెడతారు కదా, మీరేమో చక్కగా అన్ని వెజిటేబుల్స్, ఆకుకూరలు, చక్కగా పాదులు, మొక్కలు అన్నీ కూడా చాలా బాగా పెట్టారు. అవునండి. అయిపోయిందా? సరిపోతుంది ఇలాగా? ఇంకా కావాలండి. లైట్గా పసుపు వేసేసుకున్నామండి. ఓకే ఓకే. నెక్స్ట్ తర్వాత నానబెట్టిన శనగపప్పు. మనకి పప్పు అంతా ఇలా పలుకుగానే ఉంటుందా ఇందులో? లేదండి, కొంచెం వాటర్ వేసుకుంటే మెత్తపడిపోతుంది, ఉడికిపోతుంది కదా. అంటే అలా కావాలంటే అలా చేసుకోవచ్చు. అప్పుడు అది మనకి రొటీన్ గా మామూలుగా పప్పు కూరలా అయిపోతుంది. సో కొంచెం ఇలా పప్పుగా తెలియాలి అంటే ఇలా వేసుకోవాలి, నానబెట్టుకోవాలి. ఓకే ఓకే. దీంట్లో కొంచెం వాటర్ పోసుకోవాలండి. కొంచెం లైట్గా సాల్ట్ వేసేసుకొని, అలాగే కారపొడి వేసేసుకొని మూత పెట్టేసుకున్నామండి. కొంచెం మగ్గిపోతుంది ఇది. ఇంకా ఉడికిపోయిందండి ఇది. లైట్గా మనం క్యారెట్ తురుము వేసేసుకున్నాం పైనుండి. ఓకే అండి గీతా గారు, ఇది అయిపోయింది. మనం చేసేద్దామా? చేసేయండి. దీనిపైన కొత్తిమీర కొంచెం గార్నిష్ చేసుకున్నాం. ఓకే అండి, వేడి వేడి లీఫీ దాల్ కర్రీ రెడీ. అయిపోయింది. ఓకేనండి, వేడి వేడిగా లీఫీ దాల్ కర్రీ రెడీ.